ఆయన చేతులు నరికాడు, వెన్నుపోసుకు నరికాడు, కానీ మడెందుకు నరకలేదో నాకు అర్థం అవ్వలా. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక ఇది కావాలని నిజంగా నేను చెప్తున్నా, ఇది యేసుని కామెడీ చేయాలని చూస్తుందండి. ఇది సాక్ష్యం కాదు, యేసుని ఒక కమెడియన్గా చేయాలని చూస్తుంది. ఇప్పుడు అదే చేసింది అక్కడ. నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్నుపోస రెండు ముక్కలైపోవాల్సింది. ఇప్పుడు చేతులు మొక్కలైపోయినాయి, ఎన్నుపోస మొక్క అయిపోయింది. అవలా నరికాడంట, అసలు ఆడికి ఏం అవ్వలేదండి. చేతులు అసలు మొత్తం నరికేసాడని చెప్పింది కదా. నరికేశాడు అంటోంది కానీ మరి ఆవిడ చేతులు కుట్లేసే నరుకుడు అది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగిపోయాను. వెనకాల నరికింది చాలు, ఇప్పుడు ఇటు నరికని ఇటు తిరిగింది అనమాట. అసలు వెన్నుపోస నరికేస్తే అసలు కదిలిద్దా? ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకే మెడ నరకట్లా. ఎందుకు నరకట్లా మెడ?